ఫ్రెండ్స్, ఈరోజు రజనీ శాలిన్ వల్ల నేనేం రెసిపీ చేయట్లేదు. మనం మీకు చెప్పాను కదా తోటలోకి తీసుకెళ్తానని. మా ఫ్రెండ్ వాళ్ళ ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయము అక్కడికి మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడే దగ్గరలోనే ఉంది, కీసర్లో ఉంది. అక్కడికి మనం వెళ్ళి అప్పుడప్పుడు మనం వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మేము చాలాసార్లు వెళ్ళాము, మీకు కూడా చూపిద్దామని ఆ తోట అంతాని వెళ్తున్నాము. ఇప్పుడు మా ఫ్యామిలీతో వెళ్తున్నాము, మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మమ్మల్ని ఫాలో అవ్వండి. కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి. అందరూని మాస్క్, శానిటైజర్ పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఓన్లీ గ్యాదరింగ్కి వెళ్ళొద్దు. ఇలా ప్రకృతిలోకి వెళ్ళొచ్చు, చక్కగా మంచి ఆక్సిజన్ ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నారు. బయలుదేరుతున్నారండి? బయలుదేరిపోయామండి. హాయ్ ఫ్రెండ్స్. భయ్యా హాయ్ చెప్పు. హాయ్ సర్వేష్, హాయ్ చెప్పాలి. హాయ్ హాయ్. మనం ఇప్పుడు కీసర బయలుదేరుతున్నాం. కీసర పోవాలి. అదే ఏసీ అయ్యలేదు. వేస్తారు తొందర పడకాడు. మాస్క్ మళ్ళీ అక్కడికి వెళ్ళాక పెట్టుకున్నాం. పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. ఇక్కడ లోపల పెట్టుకోవాలి, అందరూ పెట్టుకోవాలి. నా ఫోన్ ఏం తెచ్చుకునే బ్యాగ్ లో ఉంది. నా ఫోన్ ఎందుకండి? హలో, ఇది ఇప్పుడే నాగారం దాటినాము. హాయ్ ఫ్రెండ్స్, బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్కులు పెట్టుకొని వెళ్ళండి. మాస్క్ ఒకటి, శానిటైజర్ ఒకటి యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము ఇంకొక 10 minutesలో మేము తోటలో ఉంటాము. ఇంకొక 10 minutesలో తోటలోకి వెళ్తాము. ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయము చేస్తున్నారు వాళ్ళు. పప్పాయి, వంకాయలు, టమాటాలు, కొత్తిమీర, పాలకూర, ఆకుకూరలు అన్నీ, ఫ్రూట్స్ అన్నీ. మ్యాంగోస్ అయితే మ్యాంగో సీజన్లో బాగా తిన్నాం సమ్మర్లో. వాళ్ళ తోటలో నుంచే చాలా స్వీట్గా ఉంటాయి. అన్ని రకాల మ్యాంగోస్ అక్కడ దొరుకుతాయి మనకి. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్ ఇంట్లో ఉండద్దు ఎక్కువ. కనీసం పిల్లలు తీసుకొని వీక్లీ వన్స్ నేచర్లోకి వెళ్ళాలి. వీక్లీ వన్స్ అయినా సండేస్ అలాగా నేచర్లోకి వెళ్తే చాలా మంచిది. ఏదో ఒక గార్డెన్కి కానీ, అక్కడ ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి గార్డెన్స్లో మనం మంచి ఆక్సిజన్ తీసుకుంటాం. ఇంట్లోనే ఉండిపోవద్దు ఎక్కువగా. 2-3 times అలా వీక్లో పిల్లలు తీసుకొని గార్డెన్కి కానీ, ఇలా తోటల్లోకి కానీ ఎక్కడికైనా వెళ్తూ ఉంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. హెల్త్ విషయంలో బాగుంటుంది, మంచి ఆక్సిజన్ అందుద్ది మనకి, చాలా బాగుంటుంది. ఓరాల నుంచి వెళ్తున్నాం కీసర వైపు. Exit the roundabout onto ECIL Kisara Road. In 150 meters, at the roundabout, take the second exit and stay on ECIL Kisara Road. Exit the roundabout onto ECIL Kisara Road. Continue on ECIL Kisara Road for 2. కీసర చెరువు ఇది. మొత్తం నేచర్ చాలా బాగుంది. శివరాత్రి అంతా కీసర్లోనే. డ్రైవింగ్ వచ్చినా నాకు డబ్బులు చేసిన. మ్యూజిక్ ఎందుకు చెప్పండి. రాజుల బొమ్మల రామారం ఊరికి వచ్చినాము.
ఈసీఎల్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడికి బొబ్బుల రామారావుకి? 1 అవర్ ప్రయాణం. 1 అవర్ జర్నీ. 1 అవర్ జర్నీ. అవునా సర్వేష్? కాదు మేడం, లేదు నేను చూసిన 1 అవర్ ఉన్నది. ఏ మనం 1 అవర్ ఎక్కడైంది మనం స్టార్ట్ అయ్యి? 1 అవర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు 1 అవర్ పట్టదు. నేను ఆల్రెడీ చూసిన 1 అవర్ ఉంది. మనం స్టార్ట్ అయ్యి ఒక 10 మినిట్స్ లో ఉంటామండి. నేచర్ చాలా బాగుంది. కీసర నుంచి సర్వేష్ స్పీడ్ పడుతున్నాం. కీసర్ నుంచి యాదగిరి గుట్ట రోడ్డుకి వచ్చాము. హలో ఫ్రెండ్స్, వచ్చేసామండి తోటలోకి. ఇప్పుడు ఇవన్నీ మామిడి తోటలు. చాలా చాలా బాగుంటుంది. మనం దిగుదాం ఇక్కడ. ఇది మామిడి తోట, ఇది సపోటా, మామిడి, వెళ్తే పప్పాయి. ఇవంతా మామిడి. కారు పక్కన అంట పెట్టేసి రైట్. ఒక నిమిషం ఫ్రెండ్స్, మనం మీకు చూపించాను కదా పప్పాయిలు అవన్నీ సేంద్రీయ వ్యవసాయం అని చెప్పాను కదండి. ఈ తోటలోకి వచ్చేసాం. సారు, ఈ తోట యజమాని సారు మాకు ఫ్రెండ్స్. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఇట్లా వ్యవసాయం ఎలా చేస్తారో చెప్పండి కొంచెం. ప్రకృతి వ్యవసాయ విధానము జనరల్గా రమ్మంటున్నారు మిమ్మల్ని. చెప్పండి సార్. ప్రకృతి వ్యవసాయ విధానము లాస్ట్ 2 years నుండి చేస్తున్నాం. అంతకుముందంతా ఈ కెమికల్ వేసి పండించేవాళ్ళు ఎకరాల పొలంలో. అయితే తర్వాత మనకి లోపల భూమిలో ఉండాల్సిన మేలు చేసే అట్లా అని కాదు, ఎర్రలు, ఈ ఎర్త్వార్మ్స్ అవి చనిపోతూ ఉండేవి. అందువల్ల ఏంటంటే జనరల్గా దీనిలో దానికి బదులు కీడు చేసేవి ఏంటి, చెదలు, నెక్స్ట్ క్రిములు, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతూ ఉండే. ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు అసలు చెప్తే నమ్మరు, అన్నీ పురుగులే ఉండేవి ఇందులో, మామిడికాయల్లో కూడా. అయితే తర్వాత నెమ్మదిగా దీన్ని అట్లా కాదు, మనం ప్రకృతి విధానంలో తీసుకురావాలి అంటూ ఫస్ట్ ఇయర్ ఎట్లాగూ మనము సక్సెస్ కాలేకపోవచ్చు. 2 years అయినా పడుతుంది. చేసే కొద్దీ నెమ్మదిగా దాన్ని చేంజెస్లోకి వస్తుంది అని ఫస్ట్ ఇయర్ చేసాము. ఫస్ట్ ఇయర్లోనే మనం సక్సెస్ అయ్యాము ఇందులో. ఆల్మోస్ట్ మ్యాంగో అయితే దీనికి ఆవు పెంట, నెక్స్ట్ ఆవు మూత్రము, ఈ పలేకర్ గారి విధానాన్ని అనుసరిస్తూ కొంచెం స్టార్ట్ చేసాం. అయినప్పటికీ కూడా అంతకుముందు ఎంతో కెమికల్స్ ఉండడం వల్ల మనకి సపోర్ట్ చేసేది కాదు. అప్పటికి కూడా విపరీతమైన చాలా వరకు ఇది మనము స్టార్ట్ చేసే విధానాన్ని బట్టి అంటే అట్లీస్ట్ 1-2 years అయినా పడుతుంది. ఇందులో ఉన్న మళ్ళీ న్యాచురల్గా మనకి సహజంగా సహజసిద్ధమైన పంట మనకి అందించాలంటే 2 years పడుతుంది. మీరు వేసిన ఇదంతా సాంద్రత అంతా. అయితే ఇనిషియల్గా ఇప్పుడు పలేకర్ గారి విధానాన్ని అట్లీస్ట్ చేయాలన్నా 6 months పడుతుంది. అట్లా కాకుండా వేస్ట్ డీకంపోజర్ వచ్చింది. అయితే దాని ద్వారాగా అంత సక్సెస్ కాలేకపోయాం. కానీ అయితే మనకి 50% లేట్ అయినా సరే ఆవు పేడ, మూత్రము వాటి ద్వారా కానీ, నెక్స్ట్ ఈ కషాయాలు ఉన్నాయి, కషాయాల ద్వారాగా కానీ మనం చేసే విధానాన్ని బట్టి వాటికి మొక్కలకి మనం ఫీడ్ ఇస్తూ ఉంటే నెమ్మదిగా ఇప్పటికి సెట్ అయ్యింది. మీకు అప్పుడు ఈ విధానాన్ని ఫాలో అవుతూ ఇక జనరల్గా ఏంటంటే పల్లెకారు గారి విధానం ప్రకారం అక్కడ మన్ను, చెరువులో మన్ను కూడా తీసుకొచ్చి పోయించి దీనినే మన్నును డైరెక్ట్గా మొక్కల దగ్గరికి వేసామనుకోండి. మొక్కల దగ్గరికి వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఇమీడియట్గా మినరల్స్ అందాలి అంటే మన్ను
అయితే బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంటే పెంట అనేది కూడా ఒక 6 months పడుతుంది. సో అందుకని ఏంటంటే ఈ గజియాబాద్ సైంటిస్ట్ మనకి ఒక వేస్ట్ డీకంపోజర్ అని ప్రవేశపెట్టాడు ఆయన. అది కూడా ఏంటంటే 10 ఎకర్ విధానంలోదే, కాకపోతే ఏంటంటే అది డ్రమ్స్లో తయారు చేస్తాము. డ్రమ్స్లో తయారు చేసి మనము సొల్యూషన్ని వేస్ట్ డీకంపోజర్ ద్వారా వచ్చిన సొల్యూషన్ని ఆ మొక్క దగ్గర వేర్లకి కనుక అందించినట్టయితే మనకి అట్లాంటి సైజు కానీ, ఇది యాక్చువల్గా థర్డ్ కటింగ్ అనమాట. ఫస్ట్ కటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ సెకండ్ కటింగ్స్ ఇక్కడ వరకు అయ్యాయి. థర్డ్ కటింగ్ లో ఇంకా స్టిల్ 50-60 కాయల పైనే కాస్తుంది అనమాట. యాక్చువల్గా చేసుకున్న మనకి అయితే ఏంటంటే అదే కాకుండా కల్లేకర్ గారి విధానం కాకుండా నేను కొత్తగా ఏంటి ఐడెంటిఫై చేశానంటే వేరొక నేలలో ఒక సాయిల్లోని మన్నుని తీసుకొచ్చి వేస్తే అట్లా ఇది టెస్టింగ్ పీస్ అనమాట. టెస్టింగ్ పీస్ అయితే ఇది నాకు నవంబర్లోనే పూతుకొచ్చింది. అంటే నాకు ఎందుకు ఈ పీస్ని ఒకదాన్ని ఇట్లాగా టెస్టింగ్ చేయాలంటే నాకు తెలియాలి ఫస్ట్. మామిడి చెట్టు ఉంది, మామిడి మీరు చుట్టూ మొత్తం కంప్లీట్ చెట్టు అంతా పూసింది. అంటే నేను రౌండ్గా ఆ చెట్టుకి కాకుండా వేరుకి అందేటట్టు ఈ పీస్ ఒకదాన్నే, ఈ మొక్కలు ఒకదాన్నే రౌండ్ గా ఆ మన్నుని వచ్చాయన్నమాట. రౌండ్ గా అందువల్ల ఏంటంటే మనకి నేచురల్ గా ఇతరులు చేసేదానికి మనం చేసేదానికి ఏంటి ఈ విధానంలో సక్సెస్ అయితే కనుక ఇది ఎప్పటికీ అన్ని ఇంప్లిమెంట్ చేస్తా. నేను పప్పాయ కూడా నాకు లాస్ట్ టైం అట్లాగే టెస్టింగ్ చేసుకుంటూ వస్తూ ఈ విధానాన్ని ఐడెంటిఫై చేస్తాను. ఇప్పటికీ కూడా నేను టెస్టింగ్ మొక్కలు ఇక్కడ వేస్తూ ఉంటాను. అప్పుడే మనకి టాప్ వచ్చేసి ఇది మనకి మార్చిలో ఫ్రూట్ వచ్చేస్తుంది. ఎక్స్పెరిమెంట్ కోసం టెస్టింగ్ మన్ను వేసాం. అయితే కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఇక్కడ చేస్తూ ఉంటా. ఇది తినే అరటి వీటికి న్యాచురల్ గా ఇప్పుడు నాకు దొరికిన వేస్ట్ అంతా తీసుకెళ్లి మొక్కల దగ్గర వేస్తూ ఉంటా. దీని ఎదుగుదల ఎలాగుంటుంది, ఇది 10 days మొక్క అనమాట. సో దీని ఎదుగుదల వేస్ట్ డీకంపోజర్ అది ఇచ్చి అక్కడ చూడండి మనకి టమాటోలు ఇవి కూడా టెస్టింగ్ పీస్లే. టెస్టింగ్ ఏంటంటే మనకి ఎట్లా కాస్తాయి, మన్ను వేస్తే ఎట్లా లాంటి పద్ధతి చాలా డిఫరెంట్ ఉంది కదండి. అయితే ఇప్పుడు మనకి ఇవేమో కూర అరటి, ఈ మన్నులో జనరల్ గా అరటి అవ్వట్లేదు, తినే అరటి అవుతుందా అని అయితే ఇది కూడా వేసి చూద్దామని 2 మొక్కలు టెస్టింగ్ పెట్టా. ఇది కూడా 10-15 days మొన్న రీసెంట్ గానే వేసా. ఓకే సెట్ అయింది, మన్ను కూడా సెట్ అయింది. అయితే మనకి అన్ని కూడా 1-2 years నాకు టెస్టింగ్ పడుతుంది. ఆ వంగ మొక్క చూడండి, దానికి అట్లా ఎందుకంటే ఇంకో సాయిల్లో వేసాం, అది న్యాచురల్ గా పండిస్తున్నాం. అయితే ఈ టెస్టింగ్ మొక్కలకి దీనికి ఎన్ని రోజులు అదే మన ఇది అందించాలి, ఎంత ఫీడింగ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ టెస్టింగ్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లానే ఇది కూడా టెస్ట్ చేసానమాట. చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తాం న్యాచురల్ గా. అయితే దీనికి నేల మీద అది 2 ఉన్నాయి. ఒకటేమో ఇట్లా కడితే ఎట్లా వస్తుంది, ఇంకోటేమో నేల మీద అట్లా వదిలేస్తే దాని ఇది కూడా చాలా న్యాచురల్ గానే అంతా ఫ్రూటింగ్ అంతా బాగానే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ భూమి మీద నుంచి వచ్చిన క్రిమి కీటకాలు అవి అటాక్ అవుతాయి. అయితే వాటిని అటాక్ కాకుండా చూసుకోవాలి అంటే ముందు సాయిల్ ని ఫెర్టైల్ చేయగలగాలి. ఆ సాయిల్ ఫెర్టైల్ చేయాలంటే ప్రస్తుతం క్రిముల యొక్క ఇంపాక్ట్ ఉందన్నమాట. ఆ క్రిముల ఇంపాక్ట్ తగ్గాలి అంటే సాయిల్ ని మనము నేచురల్ విధానానికి మనం సపోర్ట్ చేసేటట్టు ఒక 1-2 years వరకు మనము ఈ విధానాన్ని అనుసరించి ఆ తర్వాత నుండి హ్యాపీగా ఉండొచ్చు. ఆ తర్వాత న్యాచురల్ గా పండిస్తూ ఉంటాయి అన్ని కూడా. అందువల్ల ఏంటంటే ఫస్ట్ 2 years కష్టపడాలి. కష్టపడితే మీకు పప్పాయలు మీరు ఆ ఈల్డింగ్ చూపిస్తూ తెగులు వస్తుంది పప్పాయికి.
దీన్ని అధిగమించాలంటే మొన్న వర్షాలకి బాగా నీరు నిల్వ ఉండి ఆకుముడత వచ్చింది, మొక్క చచ్చిపోతుంది. దీన్ని అధిగమించాలంటే ప్రాసెస్ ఏంటి అక్కడ చూపిస్తాను. అక్కడ మొక్కలు కొత్త మొక్కలు వేసినప్పుడు అయితే మనకి ఈ ఈల్డింగ్ లో మనకి చాలా డిఫరెంట్. ఇక్కడ నుండి ఆ చివరి వరకు కోసా అంటే ఆల్మోస్ట్ 150 కాయలనే కూర్చుంటుంది అది. సో ఒక చెట్టుకి 150 పైన కూర్చుంటావు అట్లా. ఓకే, మనం ఇప్పుడు అక్కడ పప్పాయి చెట్టుకి తీసుకెళ్తాను సార్. ఓకే. అదే పెద్ద కాయలు వస్తున్నాయి కదండి బొప్పాయి, ఎట్లా ఇప్పటికీ కూడా అది అట్లా కాస్తూనే ఉంది. అరే అరే ఇంకా పెద్దగా అవుతున్నాయి. ఒకసారి చూపించండి. చూడండి దీనికి ఇక్కడ దగ్గర ఉన్నాయి. ఇక్కడ వెయిట్ సహించలేక ఇది వంగిపోయింది. ఇంత ఇదాన్ని అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కటింగ్. సార్ మేము అడుగుతాం సార్ ఆ పొడవకాయలు. ఇవే అక్కడ చూడండి అదో చెట్టు. అరే అట్లా మీకు ఇదే అంటే వెయిట్ కి ఆగలేక చెట్టు అట్లా ఇదైపోయింది మాట. ఇది కానీ పెట్టకపోతే ఇది ఇలా పడుతుంది కదా. ఎన్ని కాయలు ఈ మధ్యలో ఒక 10-15 కాయలు కోసాను ఇక్కడ. ఆ వెయిట్ ఇంకా భరించలేకపోతుంది. అదే దీనికి అట్లా అడ్డం పెట్టారు కదా, చెట్టు పెట్టారు కదా. యాక్చువల్లీ ఇక్కడ నుండి ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ అయినా కాపు వస్తుంది. ఇంకా వస్తుందంటే మనం ఇచ్చే ఫీడ్ని బట్టి ఉంటుంది అనమాట. అందుకని ఇక ఈసారి అట్లా కాకుండా న్యాచురల్ గా మొక్కలు తయారు చేస్తుంది అనమాట. ఈ మన్ను ఇకేమి ఇవ్వద్దు. అక్కడ మన్ను చెరువులో మన్ను వేయించాను కదా, ఆ మన్ను ఈ రెండింటి మధ్యలో మొక్కలు అంటే ఇలా వంగిపోదు ఇప్పుడు ఇంకా. అందుకని ఈ విధానాన్ని మొదలెట్టా. ఇదేంటంటే ఇక మీకు ఇక్కడ మొక్కలు చూస్తే మీకు దీని ఎందుకంటే రెండింటికి నీడ మధ్యలో మొక్కలు నీళ్ళు ఇది అక్కడ ఇప్పుడు ఇది కింద పడిపోయింది, వాలిపోయింది కదండి కింద. ఇప్పుడు ఇంకా అవి కూడా బాగానే ఉంటాయి. వాలిపోయినా సరే ఫీడింగ్ ఇస్తున్నాము. ఫీడ్ ఇస్తున్నాము. ఓకే. వల్ల మనకి కాయలు అంత ఒక్క నిమిషం సార్. తనే అంటే నేను మధ్యలో ఫీడ్ అందించాను ఈ మొక్కకి కూడా దానికి లాగే. అంత నేచురల్ గా వస్తుంది. ఇది హైట్ ఇంతనా అండి చెట్లు? ఏంటంటే 450 ఇయర్ అనమాట. అందువల్ల మామిడి చెట్లు హైట్ బొప్పాయి సెకండ్ ఇయర్ కట్టింగ్స్ అయ్యి 2 ఇయర్స్. ఇప్పుడు అట్లాగా మెల్ట్ చేసి చేస్తే దానికి కొంచెం ఏంటి నీరు తడి కరెక్ట్ గా అందుతుందా లేదా మనకు తెలియట్లేదు అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఇలాగే అనుకోండి ఓపెన్ లో ఉందనుకోండి ఫుల్ ఎయిర్ సపోర్ట్ ఉంటుంది. సో నీరు ఉన్నట్టు వెళ్తుంది లేని తెలుస్తుంది. అందుకని ఇక ఓపెన్ లో వేసాను అనమాట. ఇప్పుడు నేచురల్ గా ఇప్పుడు వచ్చే కూడా చాలా అంటే మనకి అద్భుతాలు సృష్టిస్తుంది అన్నమాట. ఈ మొక్కలు అన్ని కూడా మంచి కాపు వస్తాయండి. ఇవన్నీ కూడా మంచి న్యాచురల్ గా అంత పొడవుగా వెళ్ళిపోకుండా అంటే ఇక్కడ నుండి కాపు వచ్చేస్తుంది. లోపల వరకు వెళ్ళిపోతుంది. మనకి వేరుకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. అట్లా పడిపోవన్నమాట. అంటే ఇవన్నీ మీరు క్రియేషన్ చేశారు? అంటే క్రియేషన్ అంటే ఏం లేదు, సొంత ఇది అంతా మనం క్రియేట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన మన మన షాప్ లోనే అయిపోతే బయట ఇచ్చేస్తారా? మనకి ఎక్కువ అయితే బయట వాళ్ళకి మనకి మన షాప్ లోనే అయిపోతున్నాయి కాబట్టి ఇక బయట ఇవ్వడానికి నాకు తక్కువ వేసా. అసలు ఎక్కువ వేసినప్పుడు మనకి షాప్కి సరిపోతాయి. బయట ఎవరైనా అడిగితే కనుక మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తుంటాం అనమాట. చాలా చాలా బాగుంటుంది సార్ అసలు బొప్పాయి.
బయట తిని ఇంక ఇక్కడ బయట అసలు తిన్నా ఇంకా వాడు మందులు వేస్తారు కానీ స్మెల్ అది ఒక రకంగా ఉంటుంది. మీకు టేస్ట్ తెలిసిపోతుంది. గింజలు ఉండవు. మనకి యాక్చువల్గా విత్తనాలు కూడా పెద్ద కాయలు అయినప్పుడు అందులో విత్తనాలు కూడా ఉంటాయి. గింజలు ఉండడం వల్ల ఏంటంటే వాటిని కొద్దిగా కన్జ్యూమ్ చేస్తే మనకి కరోనా లాంటి వ్యాధులను కూడా అరికట్టొచ్చు. మేమైతే అసలు ఈ పప్పాయి తిన్నప్పటి నుంచి కన్జ్యూమ్ చేయాలి. అందులో విత్తులు ఉంటే కనుక కన్జ్యూమ్ చేయాలి. మేము మే నుంచి అయితే ఈ కరోనా తర్వాత మే నుంచి మేము తింటున్నాం సార్. మీ పప్పాయి మీ ఫ్రూట్స్ తిన్నప్పుడు మేజర్ ఏంటంటే ఇందులో ఫెర్టిలైజర్ అనేది ఏమీ ఉండదు. న్యాచురల్ గా ఇచ్చే ఫీడ్ పోస్తుందనే స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి. మ్యాంగో కన్నా బాగుంటుంది పప్పాయి. నేనైతే తింటున్నాను కాబట్టి పొద్దున రాత్రి మ్యాంగో కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. అట్లా వాటరీగా ఉంటుందండి తింటుంటే. వాటర్ ఉంటుందండి. సమ్మర్ లో అయితే కొంచెం ఇంకా చాలా బాడీలో ఏమైనా హీట్ చేసినా గానీ తిన్న ఒక 1 hour లో యూరిన్ లో వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది. ఏం చేయదు. అసలుకి రావడం చాలా ఇష్టం. ఏంటంటే మాక్సిమం మీ యొక్క కూరగాయలు కానీ అవి అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మాకు టమాటాలు కూడా ఇలా వేయంగానే కూర చూసారా తప్పుడు వేసుకుంటే కోల్డ్ అయిపోయాయి. ఇప్పుడు అలా తింటున్నాము. పక్క రైతులు వస్తుంటారు. వాళ్ళ తోటలో ఉన్న టమాటాలు కానీ లేకపోతే కాయలు కానీ డైరెక్ట్ గా తినలేరు. అదే మనం పండించిన ఎక్కడికి వస్తుంది తినేస్తుంది. పప్పాయి చెట్లు ఫోటో తీసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మాకు అన్ని చాలా విలువైనవని చెప్పారు. అందరూ ఫ్రెండ్స్ సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. బాగా మేమైతే చాలా హెల్తీగా ఉన్నాం. ఈ సార్ వాళ్ళ తోటలో అన్ని తీసుకెళ్తూ ఉంటాం. సార్ వాళ్ళ దేశ నగర్లో జీకే ఆర్గానిక్స్ అని ఈ తోటలో మొత్తం అంతా సార్ వాళ్ళది జీకే ఆర్గానిక్స్ అని ఏఎస్ఆర్ నగర్ కదా ఈసీఎల్ క్రాస్ రోడ్ అయ్యప్ప టెంపుల్ లైన్లో అక్కడ ఉంటుంది. మొత్తం ఇదంతా అక్కడ తీసుకొచ్చి షాప్ ఉంది, అందులో పెడతారు సార్ వాళ్ళు. చాలామంది ఇక్కడ తిన్నవాళ్ళు ఈ షాప్లో తీసుకొని తిన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. అందులో మేము అక్కడ మంచి హెల్తీగా ఉంటున్నాం సార్ వాళ్ళ దయ వల్ల, ఈ తోట వల్ల మేము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తోటంతా చూపిస్తాం. ఓకే సార్ మాకు సహకరించారు ఈ తోట చూపించడానికి. ముందే పర్మిషన్ తీసుకొని వచ్చామండి సార్. చాలా థ్యాంక్స్ అండి, అన్ని విషయాలు చెప్పారు అందరికీ. ఫ్రెండ్స్, ఇది జామ చెట్టు. మొన్న ఈ చెట్టు కాసిన కాయలన్నీ మాకు ఇచ్చారు సార్ వాళ్ళు. చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పిందులు ఉన్నాయి, పెద్దగా అవ్వలేదు ఇంకా. మొన్ననే మాకు తెంపి పట్టుకొచ్చారు, మేము తీసుకున్నాం. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ఉన్నాయి. దగ్గరికి తప్పి వినిపించదు. వద్దులేండి సార్, పచ్చి తెంపకండి. మళ్ళీ మేము వస్తాంగా తెంపిద్దురులేండి. వస్తాం కదా, షాపు చేస్తారు కదా మీరు. అదెక్కడికి పనస జాతి పూటే, మొత్తం పూటే ఉంది. దగ్గర మాట్లాడుతున్నాను. అంటే ఇది పూకిలు వచ్చి పండిన పండు అదే తినేసి మీకేమి రాదు. నాకేమీ అంటే హైట్ ఇంతేనా అండి అంజీర్ది? పెరుగుతుంది. ఇస్లో వేస్తున్నారు కదా చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు. ఈ పప్పాయి అంటే ఇది ఎన్ని ఇయర్స్ అండి దీనికి? ఎంత ఫిఫ్త్ మంత్ ఇది. 6th month లోనే. ఓకే, 5th month. అంటే యాక్చువల్గా క్రాపింగ్ అంటే 8th month కి క్రాప్. క్రాప్. అండ్ హైట్ ఇంతే దీంట్లో. లేదా పెరుగుద్ది.
సపోర్ట్ ఇచ్చారన్నమాట, అలా పడిపోకుండా అట్లాగా అయిపోతుంది. ఈ చెట్లన్నీ అట్లాగే అవుతాయి. సార్ కొత్తగా క్రియేట్ చేశారన్నమాట, అలాగా పడిపోకుండా కాయలు. అంటే దానికి ఎక్కువ భూమిలోకి రూట్స్ లోకి మనం ఇచ్చేసారు. రూట్ స్ట్రెంత్ బాగుండాలి అంటే మనం ఎక్కువ మందు వేయాలి. అందువల్ల ఏంటంటే మన వస్తున్నాను ఇందులోనే సెకండరీ క్రాప్ లాగా సెకండరీ క్రాప్ కూడా తీసుకొస్తున్నాను. కొత్తిమీర యాక్చువల్లీ ఇందులో పురుగు వచ్చేస్తుందని అక్కడ మడి ఉంది బోర్ దగ్గర, అక్కడ సెపరేట్ గా ఆకుకూరలన్నీ అందులో ఇంక గడ్డి అది ఏమి ఉండకూడదు. ఓన్లీ ఆ ఎకరం ఏదైతే ఉంటుందో 4 పీసులు చేసి అందులో ఆకుకూరలను ఇది పడిపోయింది పొప్పై. సపోర్ట్ ఇచ్చి చేసేటప్పటికి నెమ్మదిగా లేస్తుంది. ఓకే. ఆ తర్వాత వచ్చిన ఇది ఎంతో కొంత వస్తుంది కదా, అక్కడ కూడా కాస్తుంది. అవి కూడా అక్కడి నుంచి కూడా చెట్లు వస్తాయి. ఈ చెట్లు కాదు, ఇదంతా పిందే పప్పాయి పప్పాయిలే. కాబట్టి ఇక్కడ వీటిని కోసేస్తూ ఉంటే ఇక్కడ పిందులు వస్తున్నాయి అనమాట. ఓకే ఓకే. ఇదంతా మళ్ళా చిగురిస్తుంది. అంటే ఇంకా హైట్ పెరుగుతుంటదండి, అంతేనా? ఇంకా ఏమో మా అయితే 2 years ఉంటదేమో. అంటే పడిపోయిన వాటితో కూడా మీరు ఫ్రూట్స్ తయారు చేస్తున్నారు. కాయిస్తున్నారు. ఓ గ్రేట్ సార్. మనం నేచురల్ గా చేస్తే అసలు కెమికల్స్ వాళ్ళు ఎక్కువ చెప్తారు ఎక్కువ పండుతాను, కానీ నేచురల్ ఎక్కువ పండుతుంది. అదే అదే అదే. ఇన్ని కాయలు కాస్తుంటాయి. మన అట్లా చెట్టు మీద ఆ కలర్ వస్తే మనకి అట్లాంటి కలరడానికి వస్తే మంచి టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొస్తారు అన్నమాట మీరు షాప్? అన్ని తీసుకొచ్చి షాప్ ఈ రోజు ఈసారి మీరు మన ఇచ్చి చాలా బాగున్నాయండి, గింజలు బాగుండి. అవునవును. మీరు చెప్పినట్టు యాక్చువల్ గా విత్తనము ఉంటేనే అది నేచురల్ గా మంచి ఫ్రూట్ అన్నమాట. హైబ్రిడ్ రకంలో ఏంటంటే నేచురల్ గా వీళ్ళంతా ఇప్పుడు మనం కెమికల్ వేసి పండిస్తే గనక అందులో సీడ్ అనేది రాదు. ఉంటే దాని సైజ్ అయితే ఇలా పెరిగిపోతుంది. పెరిగిపోయి తర్వాత ఏమవుతుందంటే అందులో ఉన్న కెమికల్ మన బాడీకి ఎఫెక్ట్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే అందులో విత్తనం దాన్ని వాళ్ళు చేసిన దానికి రాదు, మనకు వస్తుంది. ఎందుకంటే మనం నేచురల్ గా చేస్తున్నాం కాబట్టి దాని క్యారెక్టర్ నేచురల్ గా దానంతటా అదే విత్తనం కూడా వస్తుంది. నేను సీడ్ వాడిని ఎవరైతే నాకు మొక్క ఇచ్చారో వాడిని వెళ్ళి అడిగాను, ఇది సీడా సీడ్లెస్సా ఏంటని అడిగితే సీడ్లెస్ అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఏమైంది, నేచురల్కి తీసుకురాగానే దాని యొక్క ప్రకృతి విధానాన్ని కూడా మార్చుకుని నేచురల్ గా సీడ్ వచ్చేస్తుంది. అది గ్రేట్ అన్నమాట మనకి. అంటే ప్రకృతి యొక్క విలువ మనకి ఏంటంటే దో ఇట్ ఈస్ హైబ్రిడ్ అయినా సరే మనకి నేచురల్ గా మామూలు. కానీ అందరూ తెలుసుకోవాలండి ఈ విషయాలు, ఏదో బల్ల మీద పెట్టేస్తున్నారు కొనేస్తున్నారు కాకుండా. మళ్ళీ అనుమానాలు ఆర్గానిక్ అని పెద్ద పెద్ద షోరూమ్లు పెడతారు కానీ అక్కడ ఏం ఆర్గానిక్, అందరూ నేచురల్ కూడా చేయాలి. ఇప్పుడు ప్యూరిటీ ఉండట్లేదు. మేజర్ మనకి బాడీ పండించడం తినే ఆహారంలో రైస్ వీటికి సంబంధించినవి ఉంటాయి. ఆల్మోస్ట్ కెమికల్స్ లేకుండా ఏదైతే కూడా పండించలేకపోతుంది. కాకపోతే ఏంటంటే తెలియని ఇదేంటంటే అట్లీస్ట్ ఒక 2 years అయినా వాళ్ళు ఈ విధానానికి సక్సెస్ అయిపోతుంది. చేసుకోగలిగితే కనుక ఈ ప్రకృతి విధానంలో కూడా మంచి హీల్డింగ్, మంచి క్వాలిటీ ఫుడ్ ప్రజలకు అందించగలరు. మీరు కూడా పెద్ద ఎక్కువ రేట్ కూడా ఇవ్వచ్చు, నార్మల్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న మా షాప్కి వచ్చి పాలకూర ₹1 అని అన్నారు. ₹1 అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు టన్నులు కొట్టి పండించేస్తారు. మంచి ప్లేస్ లో కూడా చూడండి ఇప్పుడు ఏమవుతుంది, కెమికల్ ద్వారాగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం పోకపోయినా సరే ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోతాం. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే ₹1 అని కాదు ఇక్కడ ఏంటంటే అయినా నిన్న మనము 20 కట్టలు తీసుకొస్తే అరగంటలో ఒకటి కూడా లేదు. ఎందుకంటే దాని విలువ తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ₹20 కాదు, ఇంకా ఎక్కువైనా సరే వాల్యూస్ అన్ని మనకి అందుతాయి. ఫుడ్ విలువ తెలిసిన వాళ్ళు
మీ షాప్ కి మేము రావాలంటే మాకు 4-5 కిలోమీటర్లు అండి. వచ్చి తీసుకెళ్తున్నాం అండి, ఎందుకంటే దానివల్ల దాని విలువ తెలుసు కాబట్టి మేము వచ్చి తీసుకుంటున్నాం మేము. హెల్త్ పొందుతున్నాం మనం. అని అంటే కరోనా రాలేదు అంటే మీ ఒక ఫ్రూట్స్ వల్లే మాకు కరోనా రాలేదు. అంటే మనం పప్పాయి వల్లే. గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఆల్మోస్ట్ మనకు 160 కస్టమర్స్ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కోవిడ్ పేషెంట్స్ అనేది ఏ ఒక్కరు కూడా మనకి అంటే సమ్మర్ లో మ్యాంగోస్ ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది అనుమానపడ్డారు ఆ టైంలో మన షాప్ కి వెళ్ళకూడదు, షాపుల నిండే ఎక్కువ వస్తున్నాయి అని తీరు ఉండే. ఇప్పుడు మన షాప్ కి వచ్చే వాళ్ళు ఇంకా పెరుగుతున్నారే గానీ తగ్గే వాళ్ళు మట్టికి ఎవరు లేదు. ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మే నుంచి మేము తీసుకుంటున్నాం సార్. మీ షాప్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఆల్మోస్ట్ మనం చెప్పారు ఏదో మాటల్లో వచ్చి సుభాష్ గారు ముందు ఓపెన్ చేసాం గానీ అంత ఏం లేదు. మొన్న కరోనా నుండి అంటే కరోనాలో అందరికి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఫ్రూట్స్ బాగా తినాలి. మన బాడీకి అసలు మామూలుగా అంటే 60% ఫ్రూట్స్ తినాలంటే 40% కుకింగ్ తీసుకోవాలండి. మనకి ఏంటంటే ఇంకా పక్క రైతులు కూడా వాళ్ళు పక్క రైతులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ ప్రకృతి విధానానికి. కాకపోతే ఏంటంటే ఇందులో ఇష్యూస్ ఏంటంటే పురుగు వచ్చినప్పుడు వాటిని ఎట్లా తట్టుకోగలగాలని వదులుకోలేదు. ఇమీడియట్గా భయపడి లాస్ట్కి వెళ్ళిపోతామని పురుగు మందు కొట్టేద్దాం. అలా కాకుండా కొంచెం వెయిట్ చేయాలి. ఓర్పు ఉండాలి సార్. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. పండిపోతే పోయింది, నెక్స్ట్ ట్రై చేద్దాంలే అని 2 years అయితే ఊపు పట్టిన తర్వాత ఇప్పుడు మనకి మా తోటలో అంతకుముందు మామిడి చెట్టు సాలిడ్ ఉండేది కాదు, ఉండేది కాదు. అంటే ఇవన్నీ మనకి మేలు చేసే జాతులు అన్నమాట. సాలిడ్, చీమ, పావురము, పిచ్చుక, గోర ఇవన్నీ ఉండాలి. ఆస్ట్రేలియన్ పక్షులు కూడా ఉంటాయి. మన తోటలో నెమళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కెమికల్స్ కనుక చల్లితే ఏమవుతుందంటే ఇక్కడ వాటికి తినే ఆహారం ఉండదు. అవన్నీ కెమికల్ గడ్డి పెరిగిపోతుంది. వీళ్ళంతా ఏమన్నారు నాతోని, గడ్డి మందు కొట్టేసి గడ్డి చచ్చిపోతుంది అన్నారు. కానీ నేనేం చేశానంటే 3 సార్లు తినిపించా. ఏం కాదు, నాకేం కాదు. కాకపోతే ఏంటంటే నేను ఏమి వేయకపోయినా నాకు ఈ సంవత్సరం పంట పండిస్తుంది. ఎందుకంటే ఈ గడ్డే దానికి ఆహారం నేలకి. ఈ గడ్డిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మినరల్స్ కూడా ఉంటాయి. ఆ మన్నులో ఐరన్, కాల్షియము, మెగ్నీషియము ఇట్లాంటి మినరల్స్ ఉంటాయి. అవి మన నేలకి డ్రమ్ములో పోసి చుట్టూ ఇందాక చూపించాను, దాని చుట్టూ వేస్తే గనక నాకు టెస్టింగ్ లో అందువల్ల ఏంటంటే మనకి టెస్టింగ్ లో నెక్స్ట్ ఇయర్ అయితే ముందు నుండి ఇచ్చేస్తాం. అందువల్ల సహనం ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఒక ఏంటంటే మనం చెయ్యాలని తపన ఉండాలి, ఇష్టం ఉండాలి, తపన ఉండాలి. లేదండి, అందరూ వస్తారు ఇక్కడ, రైతులు కూడా ఫ్యూచర్ లో వస్తారు. కాకపోతే ఏంటంటే మేజర్ వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు ఇదే అన్నాను కదా, వాళ్ళది పాలకు 5 రూపాయల కన్నా పోదు, మంది 20 రూపాయలు వెళ్తుంది. పెద్ద కట్టలు కదండి. అయితే అంటే విషయం ఏంటంటే వీళ్ళకి ఆ రేటు కనుక వచ్చినప్పుడు వాళ్ళు కూడా కష్టపడి చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియదు. ఇప్పుడు నేను ఒకటి అయిన తర్వాత మనకు ఒకటిలో ఇంకోటి ఓపెన్ చేస్తాం, ఇంకో రైతుని ఎంకరేజ్ చేస్తాం. నాలా చేయబాబు కాబట్టి నీకు ఆ రేట్ ఇస్తాను అనుకుని మనం తీసుకుని వెళ్ళచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కస్టమర్ అంటే నాలాంటి ఒక సక్సెస్ అయినప్పుడు 2 వాళ్ళు చెప్తాను. అందువల్ల ఏంటంటే సరే నేను చేసి చూస్తాను, మ్యాంగో వదిలేమన్నారు, ఎప్పుడు వచ్చేస్తుంది తినలేము అంటే. లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు కూడా కొద్దిగా వచ్చింది, ఈసారి వచ్చింది. కాకపోతే ఏంటంటే అది కూడా రాకుండా ఈ సంవత్సరం నుండి ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం టైం పట్టింది అన్నాం కాబట్టి ఈ ఇయర్ నుండి పురుగు కూడా రాకుండా సక్సెస్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మా గురించి ఇప్పటిదాకా చాలా వెయిట్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని పరిచయం చేపిద్దామని చెప్పి ఇంకా మేము ఆనందం మాట. ఫ్రూట్స్ తీసుకున్న తోట చూపించాలి జనాలకి.
ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా అందరూ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి. సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ సార్ వాళ్ళ అడ్రస్, షాప్ అడ్రస్ నేను పెడతాను మీకు అందరికీ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక రెసిపీతో మేము